జెండా వందనం వేళ యువతకు పవన్ కళ్యాణ్ కొన్ని కీలక సూచనలు చేశారు. చేతిలో ఫోన్ మాత్రమే కాదు, మీ భవిష్యత్తు కూడా ఉంది అంటూ గుర్తు చేశారు పవన్. ఏదైనా షేర్ చేసే ముందు అది నిజమా కాదా అని తెలుసుకోవాలన్నారు పవన్. స్వేచ్ఛను దుర్వినియోగం చేసి దుష్ప్రచారాలు చేయొద్దన్నారు పవన్ కళ్యాణ్. విమర్శల పేరిట కల్పిత ప్రచారాలు, ఉద్యమం పేరిట విధ్వంసాలు సరికాదన్నారు పవన్. యువతని ఎవరు ఏ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారో గుర్తెరగాలన్నారు. ఎవరు యువతను ఎటువైపు మళ్లిస్తున్నారో తెలుసుకోవాలంటూ సూచించారు పవన్. ఈ రోజున సమాచారం మనకి క్షణాల్లో చేరుతా ఉంది, బట్ స్పీడ్ ఈజ్ నాట్ ట్రూత్. ఏదైనా నమ్మే ముందు ఆలోచించండి, అనుసరించే ముందు ప్రశ్నించండి, నిర్ణయం తీసుకునే ముందు పరిశీలించండి. బిఫోర్ షేరింగ్ వెరిఫై డేటా, బిఫోర్ క్రిటిసైజింగ్ నో ద ఫ్యాక్ట్స్, బిఫోర్ అబ్యూజింగ్ రిమెంబర్ యువర్ రెస్పాన్సిబిలిటీ. బలమైన ప్రజాస్వామ్యానికి మనకు కావాల్సింది బ్లైండ్ ఫాలోవర్స్ కాదు, ఇన్ఫార్మ్డ్ సిటిజన్స్ చాలా అవసరం. మీ చేతుల్లో మొబైల్ ఉంది, టెక్నాలజీ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది, ఓటు ఉంది, టాలెంట్ ఉంది, కానీ అన్నిటికంటే ముఖ్యంగా మీ చేతిలో మీ భవిష్యత్తు ఉంది, దేశ భవిష్యత్తు ఉంది. మార్పు తీసుకురావాలని తపన ఉండాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, విధానాలను విమర్శించండి, నిరసన తెలియజేయండి, కానీ మీ కోపాన్ని విధ్వంసంగా కాకుండా నిర్మాణాత్మక శక్తిగా మార్చండి. పోరాడే సమస్యలు నిజమైనవే కావచ్చు, కానీ వాటిని ఎవరు ఏ దిశలోకి తీసుకువెళ్తున్నారనేది ఆలోచించాలి. వ్యవస్థలో తప్పుంటే వ్యవస్థని ధ్వంసం చేయడం కాదు, వ్యవస్థని సరిచేయడం అంటే మనకు లక్ష్యం కావాలి. నేను కూడా ప్రజా సమస్యల కోసం అనేక ఉద్యమాలు చేశాను, కానీ ఎక్కడా కూడా ప్రజల ఆస్తుల్ని ధ్వంసం చేయడం కానీ, హింసకి దారి తీయడం కానీ, సమాజాన్ని విభజించడం ఎప్పుడు మార్పుకి మార్గం కాదనే ఆలోచన ఎప్పుడు దృష్టిలో పెట్టుకొని ఉద్యమాలు చేశాం.